రైట్ లక్ష్మి. సో జగన్ హయాంలో ఇసుక తవ్వకాలు ఎంత యథేచ్ఛగా సాగాయో ప్రతి ఒక్కరికి తెలుసు. తమ అనుయాయులకి అలాగే ఆయన సోదరికి కూడా ఇవన్నీ అప్పజెప్పి మొత్తం కూడా తవ్వకాలు జరపడం జరిగింది. సో దీనికి సంబంధించి హైకోర్టులో చాలా వరకు కూడా కేసులు పెట్టడం జరిగింది. మొత్తం కూడా నివేదిక ఇవ్వాలి అన్నప్పుడు అక్కడ ఉన్న మొత్తం అన్ని జిల్లాల్లో 23 కలెక్టర్లు అందరూ కూడా అసలు ఇసుక రీచ్లే లేవు, అసలు ఎటువంటి తవ్వకాలు జరగట్లేదు, ఇదంతా ఉత్తిత్తి అని చెప్పేసి నివేదిక సమర్పించడం జరిగింది హైకోర్టుకు. అలాగే సుప్రీంకోర్టుకు కూడా ఇదే విధంగా నివేదిక సమర్పించారు. కానీ సుప్రీంకోర్టు మాత్రం నమ్మలేదు. దీనికి సంబంధించి చర్యలు చేపట్టాలి అని మొత్తం కూడా ఎక్కడికక్కడ క్షుణ్ణంగా పరిశీలించండి అని చెప్పడం జరిగింది. ఇప్పుడు దీనికి సంబంధించి నిపుణుల కమిటీ మొత్తం కూడా అక్కడ క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత అక్రమాలు జరుగుతున్నాయి అని చెప్పేసి ఇప్పుడు సుప్రీంకోర్టుకు నివేదిక ఇవ్వడం జరిగింది. డీటెయిల్ గా చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో మే 16 వరకు అక్రమంగా ఇసుక తవ్వకాలు జరిగాయి. ప్రతిమ ఇన్ఫ్రా, జీసీకేసీ కంపెనీలు ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే తవ్వకాలు సాగించాయని కేంద్ర అటవీ పర్యావరణ శాఖ శాస్త్రవేత్తల బృందం సుప్రీంకోర్టుకు నివేదించింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో రాష్ట్రంలో ఎన్నికలు ముగిసిన తర్వాత మే 14 నుంచి 16 వరకు ఉమ్మడి కృష్ణా, గుంటూరు, తూర్పుగోదావరితో పాటు పలు జిల్లాల్లోని ఇసుక రీచ్లు, స్టాక్ యార్డులను ఈ బృందం తనిఖీ చేసి అదే నెల 18న నివేదిక సమర్పించింది. ఇక ఈ నివేదికలో అనేక సంచలన అంశాలున్నాయి. ఏపీలో అక్రమ ఇసుక తవ్వకాలు అలాంటిదేమీ లేదే, తవ్వకాలు జరిపిన ఆనవాళ్లే అసలు లేవంటూ ఇటు రాష్ట్ర ప్రభుత్వం తరపున గనుల శాఖ, అటు 23 జిల్లాల కలెక్టర్లు తొలుత ఎన్జీటీకి, ఆ తర్వాత హైకోర్టుకు నివేదికలు ఇచ్చారు. చివరికి మే 10న సుప్రీంకోర్టుకు కూడా అవే నివేదికలిచ్చి అక్రమ తవ్వకాలు జరగడం లేదని చెప్పారు. వాటిని విశ్వసించని సుప్రీంకోర్టు ఏపీలో ఇసుక తవ్వకాలపై 2 రోజుల్లో అధ్యయనం చేసి క్షేత్రస్థాయి పరిశీలనతో నివేదిక ఇవ్వాలని అదే రోజున కేంద్ర అటవీ పర్యావరణ శాఖను ఆదేశించింది. దీంతో విజయవాడ కేంద్రంగా ఉన్న ఎంఓఎఫ్ విభాగంలో ప్రముఖ శాస్త్రవేత్త పసుపులెట్టి సురేష్ బాబు నేతృత్వంలోని నిపుణుల బృందం ఉమ్మడి కృష్ణా, గుంటూరు, తూర్పుగోదావరి జిల్లాల్లో పర్యటించి సుప్రీంకోర్టుకు నివేదిక ఇచ్చింది. ఇసుక తవ్వకాలు చేపట్టాలంటే గనుల శాఖ నుంచి మైనింగ్ అనుమతి, సియా నుంచి పర్యావరణ అనుమతి తీసుకోవాలి. కాలుష్య నియంత్రణ మండలి నుంచి కన్సెంట్ పొందాలి. అయితే జీసీకేసీ, ప్రతిమ ఇన్ఫ్రా కంపెనీలు ఏ అనుమతి తీసుకోకుండానే నదుల్లోని రీచ్ల్లో ఇసుక తవ్వుకొని తరలిస్తున్నాయి. ఇది చట్టాలు, నియమ నిబంధనలకు విరుద్ధం. ఎన్నికలకు 2 రోజుల ముందు అంటే మే 11 వరకు తవ్వకాలు కొనసాగాయి. తర్వాత 16 వరకు తవ్వకాలు చేపట్టారు. మేం తనిఖీలకు వస్తున్నాము అని తెలిసి కొన్ని రీచ్ల్లో ఆ రోజు వరకు మైనింగ్ ఆపారు. మే 14న ఉమ్మడి కృష్ణా జిల్లాలో శ్రీకాకుళం రీచ్, స్టాక్ యార్డ్, లంకపల్లి రీచ్, రొమ్యూరు రీచ్, చోడవరం రీచ్, మున్నలూరు రీచ్లను, మే 15న ఉమ్మడి గుంటూరు జిల్లాలో కొత్తపల్లి, చింతపల్లి రీచ్, స్టాక్ యార్డ్, కొంగటివారిపాలెం, మల్లాది, పొనుగొల రీచ్, వైకుంఠపురం రీచ్లను కేంద్ర బృందం తనిఖీ చేసింది. ఉమ్మడి కృష్ణా జిల్లా ఘంటసాల మండలంలోని శ్రీకాకుళం రీచ్ లో ఇసుక అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయి. ఇక్కడ కనీసం పర్యావరణ అనుమతులు తీసుకోలేదు. ఇంకా దారుణం ఏంటంటే కనీసం పర్యావరణ అనుమతుల కోసం దరఖాస్తు కూడా చేయలేదు. 2 టన్నుల బకెట్ సామర్థ్యం కలిగిన జేసీబీతో తవ్వకాలు జరుపుతున్నారు. ఒక్క రీచ్ లోనే 5 జేసీబీలను ఉపయోగించి తవ్వుతూ లారీల్లో ఇసుక లోడ్ చేస్తున్నారు. దీన్ని జీసీకేసీ ప్రాజెక్ట్ నిర్వహిస్తోంది. తనిఖీల సందర్భంగా రహదారి, క్యాష్ బిల్లులను ఫోటోలు తీసుకున్నాం. తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురంలోని రీచ్ లో ప్రతిమ ఇన్ఫ్రా ఇసుక మైనింగ్ చేస్తోంది. ఆ కంపెనీ ఎలాంటి అనుమతులు, ఆమోదాలు పొందలేదు. సగటున కిలోమీటర్ పొడవున 4-5 అడుగుల లోతున ఇసుక తవ్వకాలు చేస్తున్నారు. ఇసుక అక్రమ తవ్వకాలు తక్షణమే ఆపాలని, అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు ఏప్రిల్ 29న, ఆ తర్వాత మే 10ని ఇచ్చిన ఆదేశాలను జగన్ సర్కార్ పెడచెవిన పెట్టిన విషయం తెలిసిందే. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ప్రసాద్ నాయుడు తెలుసుకుందాం. ప్రసాద్, జగన్ హయాంలో ఇసుక అక్రమ తవ్వకాలు యథేచ్ఛగా సాగిపోయాయి, ఎటువంటి అనుమతులు కూడా తీసుకోలేదు. ఇప్పుడు దీనికి సంబంధించి సుప్రీంకోర్టు సీరియస్ అయింది. ఇప్పుడు ఎలాంటి యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది వీటిపైన? రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇసుక దోపిడీ అయితే యథేచ్ఛగా సాగిందని చెప్పవచ్చు. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఉచితంగా ప్రజలకు అందించిన ఇసుక విధానాన్ని పూర్తిగా నిలిపివేసి తర్వాత పేదలకు ఇసుక అందరినీ పరిస్థితి తీసుకొచ్చారు. ఇందులో ప్రధానంగా తమకు అనుకూలంగా ఉన్న సంస్థలకు కాంట్రాక్టులు కట్టబెట్టడంతో పాటు క్వారీలు ఎక్కడైతే ఉన్నాయో ఆ ప్రాంతాల్లో ఉన్న ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా ఇసుక దోపిడీలో భాగస్వామ్యం అయ్యారు. గతంలో
చాలా చోట్ల కూడా ఇసుక అక్రమ రవాణా నుంచి సంబంధిత శాఖ అధికారులు తరచూ దాడులు చేసి అరెస్టులు చేసి కేసులు నమోదు చేసేవాళ్ళు. కానీ ఈ వైసీపీలో చివరి 4 ఏళ్లలో ఎక్కడా కూడా ఇటువంటి ఇసుకకు సంబంధించి ఎక్కడా కూడా ఎటువంటి కేసులు నమోదు చేయకపోవడం, దాడులు నిర్వహించి అక్రమ రవాణా అరికట్టడంలో పూర్తి విఫలమయ్యారు. ఇందుకు సంబంధించి ప్రధానంగా వైసీపీ మంత్రుల, అధికారుల, ఎమ్మెల్యేల వారి దౌర్జన్యాల కారణంగా కూడా వివరణిస్తా ఉన్నారు. అయితే ఇక్కడ ప్రధానంగా ఐఏఎస్లు కూడా కోర్టులను మోసం చేసే విధంగా ఈసారి నివేదికలు ఇవ్వడం మాత్రం రాష్ట్రంలో కాదు దేశంలోనే చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే రాజకీయ నాయకులు ఆ అధికారం కోసం అనేక హామీలు ఇస్తారు, అబద్ధాలు చెప్తారు. కానీ ప్రభుత్వ సొమ్ముతో వేల రూపాయల జీతాలు తీసుకుంటూ అనేక వారు అన్ని విధాలకు కూడా ఆడంబరాలకు సంబంధించి లేకపోతే వారి ప్రోటోకాల్ అంతా కూడా ప్రభుత్వ సొమ్ముతోనే నడుస్తూ ఉంది. అటువంటి ఐఏఎస్లు కూడా ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడా కూడా ఇసుక దోపిడీ జరగట్లేదు, ఎక్కడ ఇసుక అక్రమ రవాణా జరగట్లేదు అంటూ 23 జిల్లాల కలెక్టర్లు కూడా కోర్టుకి తప్పుడు నివేదికలు ఇచ్చి కోర్టును కూడా తప్పుదోవ పట్టించారు. దీనికి సంబంధించి సుప్రీంకోర్టు కూడా తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఎందుకంటే అన్ని ఆధారాలు పరిశీలించిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో అక్రమంగా ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయని సుప్రీంకోర్టు చాలా బలంగా నమ్మింది. దానికి సంబంధించి నివేదిక ఇవ్వాలని అధికారులు కూడా ఆదేశించింది. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఎక్కడ అధికారులని పూర్తిగా పనిచేయనీయకుండా వారి కనుసన్నల్లో వీరందరికీ కూడా పెట్టుకున్న వైనం మనం చూసాం. అనేక సందర్భాల్లో కూడా ఇదే అంశం వెల్లడైంది. చివరికి కోర్టు విషయంలో, గతంలో కోర్టు విషయంలో అందరూ కూడా రాజ్యాంగబద్ధంగా న్యాయబద్ధంగా పనిచేసేవాడు. కానీ వైసీపీ హయాంలో కోర్టులు కూడా పట్టించుకోకుండా ఇష్టానుసారంగా నివేదికలు తప్పుడు పట్టించారు. చివరికి సుప్రీంకోర్టు ఆ నివేదికలు కూడా తప్పని అర్థమైంది. ఈ నేపథ్యంలో మరోసారి కేంద్ర ఎన్జిటి బృందం కూడా ఆంధ్రప్రదేశ్ లో ఇసుక అక్రమంగా జరుగుతుందని నిర్ధారించింది. వీటిపై కోర్టులో మరోసారి విచారణ జరిగిన తర్వాత దీనిలో పాత్రదారుల సూత్రాలతో పాటు ఎవరైతే తప్పుడు నివేదికలు ఇచ్చారో ఐఏఎస్లపై కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. త్వరలోనే దీనికి సంబంధించి కూడా ఒక తీర్పు వెలువడే అవకాశం ఉందని కూడా భావిస్తున్నారు.